హాయ్ హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ పాపులర్ ప్రసాద్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బిగ్ బాస్ సీజన్ 8 నుంచి మరో లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. అసలు ఈ వీడియోలో మనం దేని గురించి డిస్కషన్ చేసుకుందామంటే కన్ఫర్మ్గా వెళ్ళబోయే కంటెస్టెంట్స్ ఎవరు, డౌట్గా ఉన్న కంటెస్టెంట్స్ ఎవరు హౌస్లోకి వెళ్ళడానికి, అలాగే బిగ్ బాస్ గ్రాండ్ లాంచ్ అనేది ఎప్పుడు జరుగుతుంది. అయితే మనం ఆల్రెడీ చూసుకుంటే బిగ్ బాస్ సీజన్ 8 గ్రాండ్ లాంచ్ అనేది అఫీషియల్ డేట్ అనేది బిగ్ బాస్ మేనేజ్మెంట్ టీం అయితే రిలీజ్ చేయడం జరిగింది. సెప్టెంబర్ 1 సండే 7 పిఎంకి అయితే బిగ్ బాస్ సీజన్ 8 గ్రాండ్ లాంచ్ అనేది జరుగుతుంది. అయితే మనకి అఫీషియల్గా అయితే అనౌన్స్మెంట్ చేయడం జరిగింది స్టార్ మా కూడా. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా విజిట్ చేసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే చాలా తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో అయితే వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. ఇక బిగ్ బాస్ సీజన్ హౌస్లోకి వెళ్ళబోయే కంటెస్టెంట్స్ ఎవరు, 99.99% హౌస్లోకి వెళ్ళబోయేది ఎవరు, 90% మాత్రమే హౌస్లోకి వెళ్ళబోయేది ఎవరో ఈ వీడియోలో మనం ఎక్స్క్లూజివ్గా డిస్కషన్ చేసుకుందాం. ఇక బిగ్ బాస్ హౌస్లోకి 99.99% అలాగే 90% అని ఎందుకు డివైడ్ చేశానంటే 99.99% అంటే బిగ్ బాస్ హౌస్లోకి కన్ఫామ్గా వెళ్ళబోయే కంటెస్టెంట్స్ అని అర్థం. అలాగే 90% అని ఎందుకు అన్నానంటే వీళ్ళు 10% డౌట్గా అయితే ఉన్నారు హౌస్లోకి వెళ్ళడానికి. బికాస్ ఆఫ్ ది రీజన్ ఏంటి అంటే పెద్దగా రీజన్స్ ఏం లేవు, బట్ రెమ్యునరేషన్ ప్రాబ్లం అయితే ఉంది వీళ్ళకి. సో అందుకే వీళ్ళైతే కొంచెం డౌట్గా ఉన్నారు. అయితే మరి హౌస్లోకి కన్ఫామ్గా వెళ్ళబోయే కంటెస్టెంట్స్ మనం చూసుకుంటే అంజలి పవన్, అలాగే నిఖిల్, నెక్స్ట్ రీతు చౌదరి, యష్మి గౌడ, సింగర్ సాంకేత్, ఆదిత్య ఓం, అలాగే బెజవాడ బేబక్క, అభిరామ్, నెక్స్ట్ మనం చూసుకుంటే సౌమ్యారావు, ఇంద్రానీల్, వీళ్ళైతే 99.99% అయితే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తున్నారు. నెక్స్ట్ ఇంకా 90% డౌట్ ఉన్న కంటెస్టెంట్స్ ఎవరు అంటే తేజస్విని గౌడ, యాక్ట్రెస్ సనా, అలాగే సయ్యద్ రోహాన్, ఊర్మిళా చౌహాన్, వీళ్ళు నలుగురు అయితే 19% అయితే డౌట్గా అయితే ఉండడం జరిగింది. బికాస్ ఆఫ్ ది రీజన్ రెమ్యునరేషన్ ప్రాబ్లం. తేజస్విని గౌడ అయితే చాలా ఎక్కువ రెమ్యునరేషన్ అయితే అడగడం జరుగుతుంది. వీక్లీ ఈవిడ 4 to 5 lakhs అయితే రెమ్యునరేషన్ అయితే డిమాండ్ చేయడం జరుగుతుంది. మరి ఈవిడ ఇంత రెమ్యునరేషన్ డిమాండ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఈవిడికి తమిళ్ అలాగే తెలుగు సీరియల్స్లో బాగా యాక్ట్ చేస్తూ ఉంటుంది. సో చాలా మెనీ ఆఫ్ ది ఆపర్చునిటీస్ అనేవి బయట ఉన్నాయి బిగ్ బాస్కి వెళ్ళకపోయినా సరే. సో అందుకే అవన్నీ కవర్ చేసుకోవడానికి ఈవిడ ఎక్కువ రెమ్యునరేషన్ అయితే అడగడం జరుగుతుంది. సో అందుకే వీళ్ళందరూ రెమ్యునరేషన్ ప్రాబ్లం వల్ల కొంచెం 90% అయితే పెండింగ్లో ఉన్నారు. ఎండ్ ఆఫ్ ది డే వరకు మనం అయితే ఏం చెప్పలేం. సో ఇంకెలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం, బిగ్ బాస్ సీజన్ 8 అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బిగ్ బాస్ హౌస్ గురించి నేను మరో వీడియో అయితే చేస్తాను ఎక్స్క్లూజివ్గా. హౌస్ సెట్ ఎంతవరకు వచ్చాయి, హౌస్ ఎలా ఉండబోతుందో దాని మీద క్లియర్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మన ఛానల్ ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరైనా ఇంకా వెళ్ళి ఫాలో అవ్వకపోతే ఇప్పుడే వెళ్ళి ఫాలో అవ్వండి.